మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కిరణ్ కుమార్ గారు, అక్టోబర్ 10 కటింగ్ పడుతుంది, రేటు ఉంటుందా అన్న. ఇది సెప్టెంబర్, అక్టోబర్. తోట ఎలా ఉందో మీరు చెప్పలేదు, ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒక విషయం, కొత్త తోటలు శాంపుల్ పడబోయే తోటలు కానివ్వండి, ప్రస్తుత కొత్త తోటలు కానివ్వండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణ పరిస్థితి పరిశీలిస్తే ధరలు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కొత్త తోటలు మాత్రం బాగా చూసుకోండి. ఇక వేరే గారు, అన్నా మీరు కరెక్ట్గా చెబుతారు, వీడియో వెయిటింగ్. థ్యాంక్ యూ బ్రో. రంజాన్ కైసీ హై ముబారక్ బాషా, అది అర్థం కాలేదన్న మీరు పెట్టిన కామెంట్. ఇక మనం మనకార్డు పరిశీలిస్తే నాగార్జున బన్నీ గారు, మీరు సూపర్ అన్న, సింపుల్గా చెప్తారు, సోది లేకుండా. లాగదీయడం వల్ల ఏమొస్తుందన్నా? అనవసరం విషయం మీద సూటిగా చెప్పడం కరెక్ట్. అందుకే నేను మదనపల్లి, కలికిరి, అనంతరం 3కి సంబంధించి ఒకే వీడియో చేస్తున్నాను. దానివల్ల నాకు ఆదాయం తగ్గుతుంది, తగ్గినట్టు ఏం చేయలేం. ఇక అక్షయ్ రెడ్డి గారు, అక్టోబర్ ఏమి అన్నా రేట్ ఎన్టీఆర్ గారు, ప్రస్తుతం అయితే ధరలు బాగానే ఉన్నాయన్నా. దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఉత్తర భారత కూడా అమ్మకాలు బాగానే ఉన్నాయి. వర్షం తగ్గి తెరపిచ్చిన తర్వాత అక్కడ లోకల్ టమాటాలు ఏ మేరకు వస్తాయి, ధరలు ఎలా ఉంటే చూడాలి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిశీలిస్తే మాత్రం ధరలు బాగానే ఉండవచ్చు. ఎంత ఏ మేర అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. రేట్స్ పెరగవన్నారు కదా బ్రో, నార్త్ ఇండియా పైన ఆశలు వదులుకోవల్ల అన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? రేట్స్ జంప్ అట్లా చెప్పకూడదు. సరే, మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పటికీ నేను చెప్పిన మాట కట్టుబడి ఉన్నాను. ఉత్తర భారతంలో పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎలా వర్షాలు పడుతున్నాయి, అక్కడ కూడా అలాగే వర్షాలు పడుతున్నాయి. దానివల్ల అక్కడ మనకంటే ఎక్కువ భారీగా పడుతుంది. దానివల్ల అక్కడ కోతలు పడడం లేదు. టమాటా తక్కువగా పెడుతున్నాయి. ఇవాళ కూడా మన మహారాష్ట్ర కొన్ని ప్రాంతాల్లో టమాటాలు 400-500 మాత్రమే అమ్మడం జరిగింది. ఆ ధర కంటే ఇక్కడ 300 పడాలి టమాటాలు. అక్కడ కూడా వర్షాలు భారీగా ఉన్నాయి, కోతలు పడడం లేదు, కాయలు తక్కువ పెడుతున్నాయి మార్కెట్లకి. దానివల్లే కాస్త ధరల కదలిక ఉంది. బట్ ప్రస్తుతమే అక్కడ టమాటాలు ఉండే వాళ్ళు పూర్తి స్థాయిలో మన పైన మాత్రం ఆధారపడరు. రేట్స్ పెరగవని నేను ఎప్పుడు చెప్పలేదు, మీరు పొరబడుతున్నారు. నేను ఒకే విషయం నాకు చెప్తూ వచ్చాను రైతు అన్నదాతలు కదా, ఇప్పుడు చెప్తూ ఉంటాను. టమోటా యొక్క ముఖ చిత్రం 24 గంటల్లో మారిపోతుంది. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము కాబట్టి కంగారు పడద్దండి, ఆందోళన చెందకండి. నేను పదే చెబుతూ ఉంటాను, రేట్స్ పెరగవని నేను రైతు నిరుత్సాహపరచను. ఇదైతే వాస్తవం. కాలమైన నిర్ణయం వర్షం మీద ఆధారం. గతంలో ఒక ఆయన అయితే వర్షం మీద ఆధారం చెప్పొద్దండి అన్న, మీరు ఓపెన్ చెప్పండి అని అన్నారు. వర్షాలు పడ్డాయి కాబట్టి టమాటాలు అమ్ముతున్నాయి. వర్షాలు పడకుండా టమోటాలు అలాగే వచ్చి ఉంటే ధర చాలా దారుణంగా ఉండేది. వర్షాలు పడటం వల్ల పంట నష్టం కావడం వల్లే ప్రస్తుతం ధరలు పెరిగాయి. నేనైతే ధరలు తగ్గుతాయని చెప్పలేని చెప్తాను, కానీ ధరలు తగ్గుతాయని ఎప్పుడు సూటిగా చెప్పను. మీరు గమనించగలరు అశోక్ రెడ్డి గారు. ఇక సరే, నేను చెప్పా 3 డేస్ బ్యాక్ మంచి రేట్స్ వెళ్తాయనేసి, అలానే జరుగుతుంది కూడా. ఇంకా శాంపుల్ రేట్స్ ముందర ఇంకా మంచి రేట్స్ వెళ్తాయి. నాకు తెలిసి భయ్యా, నేను అంచనా వేస్తే జరిగి తీరుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఫెయిల్ అయ్యింది లేదు. నాది 2 acres ఉంది, 43 days క్రాప్. నేను ఎప్పుడు లాస్ అయ్యింది లేదు. ఇంకా చెప్పకూడదు అంతే, అర్థం చేసుకోండి. మొత్తం మీద గారు అశోక్ రెడ్డి గారు అంచనాలు కరెక్ట్గా ఉన్నాయి. 43 రోజుల తోట ఇంతో టమోటా పంట లాస్ అవ్వలేదంటున్నారు. చాలా సంతోషమైన విషయము. బట్ అశోక్ రెడ్డి గారు, నేనైతే రేటు తగ్గుతుంది ఉత్తర భారతం రాష్ట్రాలు మాత్రం నేను ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉన్నాను. అక్కడ వర్షాలు పడుతున్నాయి, వర్షాలు తగ్గితే చూడాలి అక్కడ టమాటాలు ఉంటాయా ఉండవా అని. వర్షాలు పడటం వల్లే మొత్తం పరిస్థితులు మార్పు వచ్చింది, అది మీరు కూడా గమనించగలరు. అక్టోబర్, నవంబర్ రేట్స్ ఎలా ఉంటాయన్నా, రజిత గారు, బాగానే ఉంటాయమ్మా. ఈ కామెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సారీ. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఒక విషయం, వర్షాలు పడడం వల్ల పంట నష్టం అవ్వడం వల్ల, పాత రోజుల కాయలు తగ్గిపోవడం వల్ల, అన్ని దేశవ్యాప్తంగా వర్షాలు పడటం వల్ల ఇప్పుడు టమోటా ధరలు కాస్త కదలిక వచ్చింది. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, టమోటా భవిష్యత్ ధరలు వర్షం పైన ఆధారము, ప్రకృతి చేతిలో ఉందని.
ప్రస్తుతం అలాగే జరుగుతుంది. ఇక చివరిగా రహీం బాషా గారు, సయ్యద్ భాయ్ అస్సలాం అయికం. వాలేకుం సలాం. మదనపల్లి మార్కెట్ ఇంకా కాలానికి అనుగుణంగా లెవెల్ బాస్ విధానం అమలు చేయకపోతే మార్కెట్కి టమోటాస్ రావడం ప్రశ్నార్థకంగా మారుతుంది భాయ్. 1, 10, 100, 1000, 10 లక్షలు, 5 లక్షల క్రెడిట్స్ ఒక మండికి వస్తున్నాయి. అందులో కేవలం 20% టమోటాస్ మదనపల్లికి వచ్చిన 10,000 బాక్స్ వస్తాయి, కానీ రావడం లేదు. అంటే లోపం ఎక్కడ ఉంది భాయ్? ఈ విషయం మండీ ఓనర్స్కి, మార్కెట్ యాజమాన్యానికి తెలియదు చెప్పడం అంటే అదొక హాస్యాస్పదం. దానికి అందరూ ఏకదాటిగా ఉండి నిర్ణయాలు తీసుకుని దాన్ని తుచా తప్పక అమలు చేస్తే తప్పక మార్కెట్కి పూర్వ వైభవం వస్తుంది, లేకపోతే రాదు. లేదు మేమింతే అంటే ఇంకా మార్కెట్కి టమోటాస్ రావడం కష్టమయ్యా. ఫరూక్ గారు, మదనపల్లి మండీ యజమానుల సంఘం చాలాసార్లు నిర్ణయాలు తీసుకునింది. ఏ నిర్ణయాలు కూడా అన్నదాతలు సహకరించలేదు. కోలారు, వడ్డేపల్లి, చింతామణి వెళ్ళినట్లు ఇళ్ళ దగ్గరే టమోటాలు క్లీన్ చేసుకుని ఇక్కడ వచ్చి లెవెల్ బాక్సులు మీ తోట దగ్గర నుంచి తీసుకొచ్చి అలాగే దింపండి అని మదనపల్లి మండీ యజమానుల సంఘం గతంలో 2 సార్లు ప్రయత్నించింది. కానీ అన్నదాతల సహకారం లేకపోవడంతో ఒకరిద్దరు కొద్దిమంది రైతులు సహకరించినా చాలామంది లేదు. మదనపల్లి వరకు వస్తే మా దగ్గర కూలీల్లో టమోటాలు క్లీన్ చేయలేము, మా దగ్గర కూలీలు కొరత అంటారు. కానీ కోలారు, వడ్డేపల్లి, చింతామణి అంటే ఆటోమేటిక్గా వాటంతటవి కొత్త పొల్లి కూతురులాగా టమోటాలు ముస్తాబైపోతాయి. మీటింగ్లు పెడుతున్నారు, బట్ తీవ్రంగా నిర్ణయాలు తీసుకుంటే తప్ప. మీరు అన్నట్లు అందరూ ఏకదాటిపై నడవాలి. ఏకదాటిపై నడవాలన్నా కూడా సహకారం రైతుల నుంచి రావాలి. నాకు తెలిసి దశాబ్దాల కాలంగా మదనపల్లిలో జరుగుతున్న విధానాన్ని కాస్త మార్పులు చేర్పులు చేసి అమలు చేస్తే మంచిది నేను అనుకుంటున్నాను. అప్ప చూద్దాం. ఇక మీరు లెవెల్ బాసులు అన్నారు. లెవెల్ బాసులు ఇప్పుడు గతంలో 2 బస్సులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు 4 బస్సులు పెడుతున్నారు. ఇంచుమించు లెవెల్ బాస్తే పై బాసు మాత్రమే కాస్త కాయలు వేస్తున్నారు. అది లేకుండా లెవెల్ బాస్ ఇళ్ళ దగ్గరే టమాటా క్లీన్ చేసి తెమ్మని చెప్పి మండీ యజమానులు చెబుతున్నారు. కానీ అన్నదాతల వైపు సహకారం లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.